నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. గోవిందు సీతామహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టా అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే కీలక హామీ మంగళగిరి నుంచి ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అధికారంలో లేనప్పుడే సొంత ఖర్చులతో 26 సంక్షేమ పథకాలు అందజేసినట్లు గుర్తు చేశారు. స్వచ్ఛతలో మంగళగిరి దేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల మంత్రివర్గం సమావేశంలో ఆమోదం పొందిన 100 పడకల ఆసుపత్రికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. అంతిమంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యమన్నారు. 2.5 దశాబ్దాల కలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో జేసీబీ పాలన చూసాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్ళింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్టా మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చేగల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3,000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5,300 ఓట్ల మెజారిటీతో ఓడిపోతాం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడిపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా మందులు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం. ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తాం జరిగింది. వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాలో గత ప్రభుత్వం కొంచెం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తాం, టెలిమెడిసిన్ కానివ్వండి, ఇదంతా చేసుకుంటా వచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్తో చేస్తాం జరిగింది. 3 రౌండ్లు చేశాం. ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీతత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం. అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా 26 కార్యక్రమాలు గతంలో చేశాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ భారీ విజయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. బుధవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు నాగబాబు చేత ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అనంతరం ఎమ్మెల్సీ నాగబాబుకు చిరంజీవి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా చిరంజీవి తన ట్వీట్ లో ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి అన్నయ్య వదిన ఆత్మీయ అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తున్నాము అని రాసుకొచ్చారు. అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినందుకు పవన్ కళ్యాణ్ తన అన్న నాగబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ సీనియర్ నేత ఉపాధి హామీ పథకం మాజీ సభ్యులు పోతగంటి పేరయ్య చిత్రపటానికి మంత్రి కొల్లు రవీంద్ర ఘన నివాళి అర్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పేరయ్య సంస్మరణ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమాన సంఘం కడప జిల్లా అధ్యక్షునిగా ఎన్టీఆర్ అభిమానిగా చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల చిత్రపటాల కంటే ఎన్టీఆర్ చిత్రపటంను పేరయ్య ఏర్పాటు చేశారన్నారు. పార్టీకి సేవ చేయడం కోసం ఆ జన్మ బ్రహ్మచారిగా నిలిచిపోయారన్నారు. అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి మరణించడం అత్యంత బాధాకరమన్నారు. పేరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయన మార్చి 1వ తారీఖున మరి సర్జరీ చేసుకోవడంతో ఆ సర్జరీలో ఆయన చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం, చాలా దురదృష్టం. ఎందుకంటే పోతుగంటి పేరయ్య గారు కరుడు కట్టినటువంటి కడప నగరంలో మరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అధ్యక్షుడిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారు. చివరికి ఇంట్లో కూడా దేవుడి ఫోటోలు లేకుండా అన్నగారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో, బాలకృష్ణ గారి ఫోటోలతోనే ఇల్లంతా కూడా పెట్టుకుని చివరికి పెళ్లి కూడా చేసుకోకుండా పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి. పార్టీ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా చాలా ప్రేమగా, ఆప్యాయతగా అందరినీ కూడా పలకరిస్తూ ఎక్కువ పార్టీ కార్యాలయంలోనే మరి సొంత ఖర్చులు పెట్టుకుని ఆయన ఇక్కడే ఉంటూ చాలా సేవ చేశారు. పార్టీకి ఎనలేని సేవ చేశారు ఆయన. మరి ఎన్ఆర్జీఎస్కి గౌరవ ముఖ్యమంత్రి గారు మన అపోజిషన్లో ఉన్నప్పుడు మరి ఆ కమిటీలో ఉండి రాష్ట్రంలో మరి ఎన్ఆర్జీఎస్ వర్క్స్లో నష్టపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఒక ధైర్యాన్ని భరోసా ఇస్తూ కోర్టులో కేసులు వేసి ఆ టీంలో ఒక క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పేరయ్య గారు. మరి వారు లేని లోటు ఎప్పటికి కూడా తీరని లోటు. మరి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విజయవాడ వన్ టౌన్లోని కేబిఎన్ కళాశాల వేదికగా హిందూ స్కూల్ సమర్పిస్తున్న సమ్మర్ క్యాంపులో మహిళలు బాలబాలికల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా హిందూ స్కూల్ కార్యనిర్వహణాధికారి నారాయణరావు మాట్లాడుతూ ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు ఉదయం తరగతులు, సాయంత్రం తరగతులుగా నిర్వహించబోయే వివిధ విభాగాల ఉచిత శిక్షణ తరగతులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆహ్వానించారు. ఒక సామాజిక బాధ్యతగా ఈ ప్రజా ప్రయోజన కార్యక్రమాలను అందిస్తున్నామని, మహిళలు, విద్యార్థులు ఈ వేసవి శిబిరంలో శిక్షణ పూర్తి చేసుకుని తమ ప్రతిభా నైపుణ్యాలను, సృజనాత్మకతను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం కేబిఎన్ కాలేజ్లో 2006వ సంవత్సరం నుంచి మహిళలకి ఉచితంగా వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామండి. అదేవిధంగా 2017 నుంచి పిల్లలకి ఉచితంగా వేసవి శిక్షణా తరగతులు వివిధ అంశాలపై నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఏప్రిల్ 16వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. సుమారు 45 రోజుల పాటు ఈ శిక్షణ అనేది జరుగుతుంది మహిళలందరికీ, అలాగే పిల్లలకు కూడాను. సో మహిళలకి వివిధ అంశాలలో అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అని, డిటిపి, బ్యూటీషియన్ కోర్సు, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ స్టైలింగ్, జుంబా డ్యాన్స్, అలాగే పెయింటింగ్, కార్టూనింగ్, జ్యువెలరీ మేకింగ్,
మెహందీ డిజైన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నామండి మహిళలకి. ఎందుకంటే ఫారిన్ లాంగ్వేజ్ మీద కూడా మహిళలకి అవగాహన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మేము కొత్తగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ని, అలాగే మహిళలు వాళ్ళంతటా వాళ్ళ స్వయం ప్రాతిపదిక అంటే సొంతంగా బతికేందుకు వీలుగా కార్టూనింగ్ అనేది ఒక కోర్స్ కూడా ఈ సంవత్సరం మేము ప్రారంభించాము మహిళలకి కొత్తగా. అలాగే ఇందులో భాగంగా పిల్లలకు కూడా చాలా కోర్సులు, వేదిక్ మ్యాథమెటిక్స్, పిల్లల యొక్క మేధస్సుని పెంచే విధంగా వాళ్ళకి వేదిక్ మ్యాథమెటిక్స్పై ఒక తర్ఫీదు ఇస్తున్నామండి. అలాగే కంప్యూటర్ బేసిక్స్ మీద నాలెడ్జ్ ఇవ్వడం, అలాగే పెయింటింగ్స్ ఎలా వేయాలి, పిల్లలు పెయింటింగ్స్లో ఎలా డ్రా చేయాలనే దాని మీద కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్, ప్రతి స్టూడెంట్కి స్పోకెన్ ఇంగ్లీష్ రావడం కోసం అని చెప్పి దీని మీద ప్రత్యేకంగా ట్రైనర్ని పెట్టి మనం స్పోకెన్ ఇంగ్లీష్ మీద వాళ్ళకి తర్ఫీదు ఇప్పిస్తున్నామండి. అలాగే స్పోకెన్ హిందీ, పేపర్ క్రాఫ్ట్, పేపర్ వర్క్తో చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకోవడం వాళ్ళకి అలా ఒక అవగాహన కల్పిస్తున్నాము. అలాగే జుంబా డ్యాన్స్, పిల్లలకి ఏంటంటే వేసవి కాలంలో ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి. జుంబా డ్యాన్స్ అనేది వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మరి కేబిఎన్ కాలేజీలో 2006 సంవత్సరం నుంచి కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ఎంతో కొంత కుటుంబానికి ఆదాయాన్ని సంపాదించే పద్ధతిలో సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో కేబిఎన్ కళాశాల యాజమాన్యం ఈ మహిళలందరికీ కూడా మరి సమ్మర్లో 50 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు, వివిధ కోర్సులో శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 50,000 మంది పైగా మహిళలకి ఈ చేతి వృత్తిలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల 16వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు 31వ తారీఖు వరకు కూడా సుమారుగా 45-46 రోజులు వచ్చేట్టుగా మరలా మరి మహిళలకి 11 కోర్సులు, అలాగే పిల్లలకైనట్లయితే 9 కోర్సుల్లో మరి శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడానికి సంకల్పించాం. మరి వాళ్ళు మహిళలు అనేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఈ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్స్ అనేది, అలాగే ఈ టైలరింగ్ అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు కొంత ఆదాయం అనేది సంపాదించి కుటుంబానికి అండగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఈ మగ్గం వర్క్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒక బ్లౌజ్ మేకింగ్కి పెళ్లిళ్ళ సందర్భంలో 5,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం మాచవరం ప్రధాన రహదారిని ఆనుకుని 16 దళిత వాడల మధ్య ఏర్పాటు చేసిన బ్రాందీ షాప్ ను తొలగించాలని దళిత మహిళలు ధర్నా నిర్వహించారు. పలుమార్లు అధికారుల వద్దకు వెళ్లినా స్పందన కరువైందని, మాకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం ఆగదన్నారు. తక్షణమే బ్రాందీ షాపు తొలగించాలని దళిత మహిళలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం చెంతనే బ్రాందీ షాపు ఏర్పాటు చేయడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఇక్కడ దళిత కోణాల మధ్యన మద్యం షాపు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఓ పక్కనే అంబేద్కర్ బొమ్మకి సుమారుగా 100 మీటర్ల లోపులోనే మద్యం షాప్ పెట్టడం అనేది చాలా దుర్మార్గం. ఈవేళ అందరినీ కూడా యావత్ మమ్మల్నే కాదు యావత్తు మన రాష్ట్రంలో కూడా దళితులందరినీ అవమానించినట్టుగానే మేము భావిస్తున్నాం. అధికారులకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా గ్రీవెన్సల్లో చాలా సార్లు ఫిర్యాదు చేశారు, ఎంఆర్ఓ గారు ఫిర్యాదు చేశారు, పంచాయతీకి ఫిర్యాదు చేశారు. కానీ ఏ అధికారి కూడా వచ్చి ఇక్కడ ఎవరు మాకు న్యాయం చేయదంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఈ మద్యం షాపు తీసే వరకు కూడా మేమందరం కూడా ఇక్కడ ధర్నాలు కానీ రాస్తారోగాలు కానీ చేసి వెంటనే ఈ మద్యం షాపు తీయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సోదరులారా. అదేవిధంగా ఈ పక్కనే 100 మీటర్ల దూరంలోనే 100-150 మీటర్ల దూరంలోనే చిన్న స్కూల్ ఉంది. స్కూల్కి వెళ్ళి పిల్లలు, అంగన్వాడీ ఉంది, స్కూల్కి వెళ్ళి పిల్లలు ఈ మద్యం షాప్ నుంచి వెళ్ళాలి. అదేవిధంగా మా ఇక్కడ పక్కన వెంకటేశ్వర కాలనీ, కుసువారిపేట, చిన్న కుసువారిపేట 2-3 ఎస్సీ కాలనీ ఉన్నాయి. మహిళలు పని చేసుకుంటూ ఈ ఎద నుంచే ఆ పక్క ఈ పక్క తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మద్యం సేవించి రకరకాల కామెంట్లు చేయడం కూడా మహిళల మీద జరుగుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకుని తక్షణమే అధికారులందరూ స్పందించి ఈ మద్యం షాప్ తక్షణమే తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వెంకటేశ్వర కాలనీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ నూతనంగా మరి వైన్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత నెల రోజులుగా గత 3 నెలలుగా ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దు అనేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి దళిత వాళ్ళు ఇంచుమించుగా 3 దళిత పేటలు ఇక్కడ ఉండటం జరిగింది. వాళ్ళందరూ కూడా మరి అధికారులకి విజ్ఞప్తి చేసి ఈ యొక్క వైన్ షాప్ని మాకు దగ్గరగా ఏర్పాటు చేయొద్దు అనేసి అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. కానీ ఈ అధికారులు మరి ఎవరు కూడా పట్టించుకోకుండా
ఈరోజు రాత్రికి రాత్రి దౌర్జన్యంగా మరి ఇక్కడ ఈ వైన్ షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ మరి ఒక 200 మీటర్ల దూరంలోనే ఒక స్కూల్ ఉంది, అలాగే అంగన్వాడీ ఉంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మరి ఈ వైన్ షాప్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని వెంటనే తొలగించాలి. మరి కట్టిన తర్వాత అండి వైన్ షాప్ పెడుతున్నారని తెలిసిందండి. మాకు తెలిసాక మేము గ్రీవెన్స్కి వెళ్ళామండి. గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చామండి. లెటర్ ఇస్తే మేడం గారు కూడా మేము చేస్తామమ్మా, అక్కడ ఏం పెట్టకుండా మేము చూస్తాము, మహిళలకు ఏమి ఇబ్బంది లేకుండా మేము చూస్తాము, పెట్టరు అని చెప్పారండి. మేము గ్రీవెన్స్కి లెటర్ ఇచ్చేసి వచ్చేసామండి ఇంటికి. వచ్చేసాక మాకు కుర్రోళ్ళు కూడా వచ్చారండి. ఆ రోజు వాళ్ళకి మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ వస్తే ఇంక పెట్టరు కదా మేము అనుకున్నామండి. తర్వాత అండి నైట్ ఇక్కడ ముందు రప్పించేసండి వైన్ షాప్ పెట్టేసి నిన్న స్టార్ట్ చేసేసారండి అమ్మడం. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారండి, మహిళలు ఉన్నాము, మేము ఎటువంటి తిరగాలంటే మాకు చాలా ఇబ్బందికరమండి. ఇక్కడ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, రాష్ట్రంలో గంటకు 3-4 సంఘటనలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. ఇవి ప్రభుత్వ లెక్కల ప్రకారమే, ప్రభుత్వ ఉదాసీనత కారణంగానే ఈ దారుణాలు జరుగుతున్నాయన్నారు. విశాఖ ఉన్మాదిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళల భద్రత ఎంత ఆందోళనకరంగా ఉందో ఈ వరుస సంఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి. రోజుకి 70కి పైగా మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు, కేసులు నమోదవుతున్నాయి. గంటకి 3-4 సంఘటనలు మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. అది ప్రభుత్వమే తమ లెక్కలను చెప్తూ ఉందంటే అన్అఫీషియల్గా ఇంకెన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత క్రూరంగా వాళ్ళిద్దరి మీద దాడి చేశాడు అంటే ఇలాంటి దుర్మార్గులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభుత్వం తాలూకా ఉదాసీనత, ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఇన్ని సంఘటనలు రోజు జరుగుతూ ఉన్నా ప్రభుత్వం దీని మీద సరిగ్గా రెస్పాండ్ కావట్లేదు. కాబట్టి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ధైర్యం పెరిగిపోయి రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విశాఖపట్నంలో జరిగిన సంఘటనలో వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి వెంటనే పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళు కోరుతూ ఉన్నారు, బంధువులు ఉరిశిక్ష వేయాలని. అలాంటి కఠినమైన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. అదే విశాఖపట్నంలో గతంలో నీరబ్ శర్మ అనే వ్యక్తి పెదగంటి అడిలో ఒక అమ్మాయి మీద దాడి చేసి పారిపోతే ఈ రోజు కూడా పట్టుకోని పరిస్థితి. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న జిల్లా విశాఖపట్నం. అలాంటి దగ్గరే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎటువంటి చలనం కూడా ప్రభుత్వంలో కనిపించట్లేదు. ప్రభుత్వం తాలూకా ఉదాసీన వైఖరిని అలుసుగా తీసుకొని ఈరోజు ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలోనే ఇప్పటికీ 22 పోక్సో కేసులు నమోదయ్యాయి. బాలికల మీద, మైనర్ బాలికల మీద ఇలాంటి సంఘటనలు జరిగాయి అంటే ఎంత దురదృష్టకరం మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా రాజమండ్రి విషయమే తీసుకుంటే ఇందాకే తల్లిదండ్రులు వచ్చి మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. జగనన్న ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి, ఆ పాపకి న్యాయం జరిగేంత వరకు కూడా సహాయ సహకారాలు అందిస్తాము, న్యాయ పోరాటానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. 10 రోజులు అవుతూ ఉంది రాజమండ్రి సంఘటన జరిగి. 23వ తేదీన జరిగింది. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం, అండగా నిలబడడం చేయలేదు. కనీసం సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈ రోజుకి తల్లిదండ్రులకు ఇవ్వని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎంత నిర్లక్ష్యము ప్రభుత్వానిది అనేది క్లియర్ గా అర్థమవుతూ ఉంది. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని, ఈలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన
ఏర్పాట్లపై ఇప్పటి నుంచి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఉండే విధంగా ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయడంతో పాటు తగిన పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, ఆ దిశగా ఇప్పటి నుంచే తగిన కసరత్తు మొదలు పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సీఎస్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని అంగన్వాడీ CDMలు సూపర్వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల మెరుగుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలోని 1504 కేంద్రాలలో అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంగన్వాడీ కేంద్రం సూపర్వైజర్లను ఆదేశించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లల వివరాలను ప్రతి నెల నమోదు చేయాలని, అటువంటి పిల్లలకు సరైన పోషకాహారం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు సమతుల్య ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం గమనిస్తూ తల్లిదండ్రులతో సమన్వయం చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ స్కూల్ విద్యార్థుల సంఖ్యను, హాజరును పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యగరంలో ఒక 4 days కోర్స్లో ట్రైనింగ్ ఇప్పించాము. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంగన్వాడీ సెంటర్స్లో జనరల్ మేము న్యూట్రిషన్ గురించి మాట్లాడతాం, బట్ ప్రెగ్నెంట్ మదర్స్ యొక్క ఎమోషనల్ వెల్బీయింగ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కొంచెం పీస్ఫుల్గా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి నార్మల్ డెలివరీ ఛాన్స్ పెరగడం కానీ, తర్వాత న్యాచురల్ లాక్టేషన్ రావడం కానీ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లస్ అంగన్వాడీ టీచర్స్ కూడా వారికి కూడా వాళ్ళకు ఎన్నో పని భారాలు ఉండొచ్చు, వాళ్ళు కూడా ఎంతో స్ట్రెస్ ఉండొచ్చు. సో ఈ విధంగా వాళ్ళకి కొంచెం మెడిటేషన్ అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఒక ప్రశాంత వాతావరణంలో ఉంటారు, సెంటర్ని బాగా నిర్వహిస్తారు. అండ్ ప్రెగ్నెంట్ మదర్స్కి కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్ మన అంగన్వాడీ సెంటర్స్లో క్రియేట్ చేస్తారు. అని దీంట్లో ట్రైనింగ్ అనేది ఇప్పించాము. ఏముంటుందంటే అంగన్వాడీ టీచర్స్ ఒక ఫ్లిప్ బుక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్లిప్ బుక్ వాళ్ళు చూపించి ప్రెగ్నెంట్ మదర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఏ విధంగా ఉండాలి, ఫ్యామిలీతో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళు పోషణ ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో చెప్పడం జరుగుతుంది. సో అది మనం ఒకటి ఈ పైలట్ కింద ఒకవేళ మేము ప్లాన్ చేసి మేము కంప్లీట్ సపోర్ట్ in selection of the Anganwadi centers. The supervisors and Anganwadi teachers, please note that in May, కొన్ని విలేజ్ లెవెల్లో మనము మేళాస్ ఏర్పాటు చేసి ఎవరైతే మనకు ఫీడింగ్ విలేజెస్ ఉన్నాయో, ఐ మీన్ ఒకటే మీకు విలేజ్ ఉంటుంది, దాంట్లో ఎక్స్పెక్టెడ్ పేరెంట్స్ వాళ్ళని టార్గెట్ చేస్తూ మనం వాటికి మంచి క్యాంపెయిన్ ఇవ్వాలి. జనరలీ బడిబాట మనం టీచర్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కూడా తిరిగి చెప్తుంటారు. అదేవిధంగా అంగన్వాడీ బాటలో కూడా ఈ అంగన్వాడీ స్కూల్ గోయింగ్ కిడ్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళని మనం టార్గెట్ చేసి ఈసారి ఎన్రోల్మెంట్ మనం పెంచాలి. పెంచిన తర్వాత కూడా అటెండెన్స్ ఇందాక మేడం కూడా అట్లీస్ట్ 70% అన్నా ఉండేటట్టు, 70-80% అన్నా ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. జోగిపేటలో మన లాక్టేటింగ్ మదర్స్ కొంత 70% ఉంది. జోగిపేట్లో పటాన్చేరి 73% లాక్టేటింగ్ మదర్స్, సదాశివపేట్ 75%. సో జహీరాబాద్ ఇస్ డూయింగ్ వెల్ ఇన్ దిస్ అటెండెన్స్. సో ఎందుకు తల్లులు రాలేకపోతున్నారు అంటే వాళ్ళు పనికి వెళ్తారు, మనం వంట చేసేది ఎప్పుడు అని ఆ ప్రాబ్లం ఏమన్నా ఉందా? బికాస్ ప్రెగ్నెంట్ విమెన్ దాదాపు 8 months వరకు వాళ్ళు పనికి వెళ్తారు. సో మనం తీరిగా వంట 1 గంటకి చేస్తే వాళ్ళు నమ్మంటే హైదరాబాద్ అనుకున్నారు. సో మీరు తొందరగా రెస్పాండ్ అవుతూ తప్పకుండా మనం తొందరగా ముగిస్తాము. ఎంత ముఖ్యమైన డిపార్ట్మెంట్ అని మనందరికీ తెలుసు. మనం డీల్ చేసేది భావితరంతో. భావితరం బాగా ఉండాలి అంటే మనం మంచిగా వీళ్ళని చూసుకోవాలి కదా. సో చాలా గురుతరమైన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎస్పెషలీ అంగన్వాడీ టీచర్స్కి చాలా పని ఉంటుంది. ఒకవైపు పిల్లల్ని చూసుకోవాలి, ఒకవైపు మన యాప్స్, తర్వాత వంట, తర్వాత చదువు అన్నీ ఉంది. మరి చాలా చక్కగా చేస్తున్నారు. సో తర్వాత అదేవిధంగా మన అదర్ యూనిట్స్ ఏదైతే ఉందో పీడబ్ల్యూడి, దెన్ సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్స్, జువెనైల్, ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క భాగం ఉంది. కాబట్టి
అన్నీ ఒక విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో విమెన్ అండ్ చిల్డ్రన్ అండ్ మనందరికీ తెలుసు ముఖ్యంగా అనీమియా మన పిల్లల్లో అంటే లేడీ విమెన్లో 60% పైన అనీమియా ఉంది. అడాలసెన్స్లో ఇంకా చాలా ఎక్కువ ఉంది. అందుకే మనం అడాలసెంట్ గ్రూప్స్ కూడా ఇప్పుడు పెట్టాలని అనుకున్నాము సర్ప్ ద్వారా. తర్వాత పిల్లల్లో కూడా మనకి మాల్ న్యూట్రిషన్ అనేది అన్ఫార్చునేట్లీ తెలంగాణ పొజిషన్ మంచిగా లేదు, మీకు అందరికీ తెలుసు. సో ఆ తెలంగాణ పొజిషన్ ఇంప్రూవ్ చేసి మన పిల్లల్ని మాల్ న్యూట్రిషన్ నుంచి బయటికి తీసుకురావడం అనేది మన ముఖ్యమైన కర్తవ్యం. సో అది అందరు కూడా సమర్థవంతంగా మీరు చేస్తారని కోరుకుంటూ స్టార్ట్ ద రివ్యూ రిక్వెస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.